ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి. వృషభ రాశి వారు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేశారంటే జన్మజన్మల దరిద్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా మీరు పడుతున్నటువంటి కష్టాలకి కూడా విముక్తి లభిస్తుంది. అపర కుబేరులవుతారు. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు పట్టినటువంటి దరిద్ర బాధలు, దుష్టశక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. అలాగే శ్రీరాముడి యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీరు పొందుతారు. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక పురోగతిని కూడా సాధించగలుగుతారు. అయితే వృషభ రాశి వారు స్నానం చేసే నీటిలో శ్రీరామ నవమి రోజున ఏది వేసుకొని స్నానం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే శ్రీరామనవమి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే శ్రీరామనవమి పర్వదినం అనేది చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. అయితే ఈసారి వచ్చేటటువంటి శ్రీరామనవమి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. దానికి కారణం ఎన్నో వేల సంవత్సరాలుగా రామ జన్మభూమిలో రాముడి మందిరాన్ని నిర్మించడం అనే కల కూడా నెరవేరింది. ఈ రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క పర్వదిన వేడుకలు కొనసాగుతాయి. అయితే ఈ శ్రీరామనవమి నాడు వృషభ రాశి వారు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయటం వల్ల జన్మజన్మల దరిద్రం, దుఃఖం అన్నీ తొలగిపోయి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయ కేతనం ఎగరవేస్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలో తెలుసుకునే ముందు శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. దశావతారాలలో 7వ అవతారంగా రావణ సంహారం కోసం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు శ్రీరామ నవమిని మనం పండుగలాగా జరుపుకుంటాం. శ్రీరామ జన్మదినం అయిన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాము. దేశవ్యాప్తంగా రాముడికి పూజలు జరుగుతాయి. శ్రీరామ నవమి రోజున ఊరిలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారాముల వారి యొక్క కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం. కాబట్టి రాముల వారిని కొలిచేటప్పుడు అరటిపళ్ళు నివేదన చేస్తే కనుక శ్రీరాముడి యొక్క దివ్య ఆశీస్సులు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఇంట్లో కూడా యథాశక్తిగా శ్రీరాముల వారిని పూజించి పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెడతారు. అలాగే ఉత్సవాలలో భాగంగా అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. గ్రామాలలో పేద ధనిక భేదం లేకుండా రాముల వారి ప్రసాదంగా దాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తే మీకు జీవితంలో సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయోధ్య రాజు అయిన దశరథుడు, రాణి కౌశల్యలు జరిపిన పుత్రకామిష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాలలో శ్రీరాముడి అవతారం ఒకటి. శ్రీరాముడి జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భక్తులను, మునులను, దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలన్నింటినీ కూడా అల్లకల్లోలం చేస్తున్నాడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు శ్రీరాముడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అన్ని ప్రాంతాల వారు జరుపుకుంటూ ఉంటారు. అయితే రేపు శ్రీరామనవమి పర్వదినం రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి స్నానం చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అభ్యంగన స్నానం అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి. ఈ విధంగా చేసే ముందు మీరు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటి అంటే కనుక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోండి. వాకిట్లో అందంగా ముగ్గులు తీర్చిదిద్దండి. ఈ విధంగా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసే సమయంలో ఒంటికి కాస్త నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయవలసి ఉంటుంది. వీలైతే తలకు షాంపూ కాకుండా కుంకుడుకాయలు ఉపయోగిస్తే ఇంకా మంచిది. ఈ విధంగా మీరు కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే అది మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే శ్రీరామ నవమి పర్వదినం రోజు మీరు స్నానం చేసే నీటిలో
మీ ఇంట్లో గంగాజలం కనుక ఉన్నట్లయితే 2 చుక్కల గంగాజలాన్ని వేసుకోండి. అయితే గంగాజలం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అటువంటి వారు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమతో పాటు ఒక గులాబీ పువ్వును కూడా తుంపి ఆ రెక్కలను స్నానం చేసే నీటిలో వేసుకోండి. ఈ విధంగా పసుపు, కుంకుమ అలాగే గులాబీ రేకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల మీరు గంగాజలంతో స్నానం చేసినంత పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అలాగే వీలైన వారు నదీ స్నానం ఆచరించడం కూడా మంచిది. జాగ్రత్తగా నదీ స్నానం చేస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ విధమైనటువంటి పర్వదినం రోజుల్లో నదీ స్నానం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని ఇంటిని కూడా మొత్తం శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గడపలను పూజా మందిరం యొక్క గడపను కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి. గడపకు ఇరువైపులా కూడా పుష్పాలను పెట్టాలి. ఈ విధంగా గడపను అలంకరించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. అలాగే సీతారాముల యొక్క దివ్య ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి. అలాగే పూజకి ఉపయోగించే పటానికి గంధం కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటం కానీ లేదా శ్రీరాముల యొక్క ప్రతిమను కానీ పూజకు ఉపయోగించుకోవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలకాయలు సిద్ధం చేసుకోవాలి. పూజలో భాగంగా శ్రీరామ అష్టోత్రం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ సహస్రం, శ్రీమద్ రామాయణం, శ్రీరామ అష్టకం వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనాన్ని పారాయణ చేయటం ద్వారా కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున శ్రీరాముడి దేవాలయాల్ని సందర్శించుకోవడం కూడా చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. అలాగే దేవాలయాలలో పంచామృతాలతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు మీరు జరిపిస్తే కనుక మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటుగా సకల సంపదలు కూడా మీకు చేకూరుతాయి. అలాగే ఈ రోజున శ్రీరాముడి యొక్క వ్రతాన్ని ఆచరించడం కూడా మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపం, 2 దీపాలు, 5 ఒత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనకాల ప్రాకృతికంగా కూడా ఎంతో అర్థం దాగి ఉంది. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని కూడా ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు. మన ప్రసాదాలన్నీ కూడా కాలానుగుణంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించబడినవి. వడపప్పు, పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరలు లాంటివి అని దేవి భాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయి, ఔషధంలాగా పనిచేస్తాయి. అలాగే పానకం శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది, శరీర కాంతిని వృద్ధి చేస్తుంది. అంతేకాదు జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పుని వడపప్పు అంటారు. అంటే మండుతున్నటువంటి ఎండల్లో వడకొట్టకుండా వేడి నుండి కాపాడుతుంది అని అర్థం. పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి ఈ రోజున ఈ పానకం, వడపప్పు వీటిని రాముల వారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం వల్ల ప్రకృతిలో మార్పు వల్ల వచ్చే అనేక రకాల వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చూశారు కదండి శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి. అలాగే ఇంత విశేషమైనటువంటి పర్వదినం రోజున వృషభ రాశి వారు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.